ఇచ్చినట్టు చెప్పారు అని. ముఖ్యంగా ఒక మాట మాట్లాడదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన దెయ్యం ఎవరో రాష్ట్రానికి తెలుసు. మేము ఎక్కడ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడేస్తారు, ఆయనకే అర్థం కాదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పూటకు ఒక మాట రోజుకు ఒక వేషం వేసినటువంటి వ్యక్తి. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన దీక్షల్ని మాట్లాడేటప్పుడు మొత్తం కూర్చొని నేనేం మాట్లాడాలా. వర్మ గారు మీరు కూడా పదే పదే డిస్కస్ చేయడం మంచి ట్వీట్ చేస్తున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ రైట్ డిబేట్. ఏదైనా మాట్లాడితే చేస్తారా? మమ్మల్ని డిబేట్ సురేష్ కాంట్రవర్సీ మాటలు వద్దు, ఎవరిని పర్సనల్ గా వద్దు. పాయింట్ సురేష్ టైం వేస్ట్ పాయింట్. ఆవిడ దెయ్యం అంటే కాంట్రవర్సీ కాదా వర్మ గారు? సరే నేను ఆపుతున్నాను కదా, ఎందుకు పాయింట్? నేను దెయ్యాలా? కిరణ్ నేను ఇస్తాను రాసుకోండి. సరే పాయింట్ టైం వేస్ట్. నేను ఒకటే చెప్తున్నాను సార్, నన్ను పూర్తి చేయనివ్వండి. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి కనీసం ఎన్నికల్లో పోటీ చేయలే. మళ్ళా పెద్ద ఆర్భాటంగా పార్టీ పెట్టాడు. ఆర్భాటం ఎక్కువ, పనితనం తక్కువ ఆయనకి. అర్థమైందా? మళ్ళీ ఏం చేశాడు? 2019లో నేనే సపరేట్ గా పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు అంత వెన్నుపోటుదారుడు ఈ దేశంలో లేడు, ఆయన ఏమన్నా సొంత పార్టీ పెట్టాడా, మామకు వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అన్నాడు. నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది అన్నాడు. తీరా ఏం జరిగింది? 2024 వచ్చేసరికి వాళ్ళ దగ్గర నౌకరీ వెళ్ళాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి పనితనం. ఆయనకి నచ్చితే గొప్పోళ్ళు, నచ్చకపోతే చెడ్డోళ్ళు. ఈ రకంగా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన చెప్తే మంచి, ఆయన చెప్తే చెడైపోవాలా. ఆయన ఏదో చట్టం తీసుకొని వస్తానన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా కిరా కార్పే అనేటువంటి చెత్త వెధవ, సీమరాజు అనేటువంటి పనికిమాలిన వెధవ మాట్లాడుతుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కేసులు నమోదు చేయించలేదు? అంటే సంపగా ఉందా పవన్ కళ్యాణ్ కి? వాళ్ళ మాటలు వినసొంపుగా ఉందా? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే ఇందుకు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా చచ్చుంటాయని. ఇందుకే మేము వాగింది. మేమేమి తప్పు వాగట్లా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వైపే ఆలోచించకూడదు. సమాన్యాయంగా అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సమానంగా న్యాయం చేయగలిగితే ప్రభుత్వం చేయాలి. నిన్నటికి నిన్న చూసారు మీరు, రాళ్ళు వేసి గుడ్లు కొట్టే వాళ్ళని వెనకేసుకొచ్చారు. ఆధారాలతో సహా ఫోటోలు, వీడియోలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుడ్లు కొట్టే దాన్ని త్వరగా స్పందించలా. ఇలాంటి విధానం ఉండకూడదని మేము అడుగుతున్నాం. ఏ పార్టీ కార్యకర్తలకి చెప్పారు? ఎవరు? రాజధాని వ్యవహారం గురించి మాట్లాడారు. ఇంకా అయిపోయింది, భూస్థాపితం అయిపోయిందంటూ మా సోదరుడు కిరణ్ మాట్లాడుతున్నాడు. అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఈ భూస్థాపితం అయిపోయినట్టేనా? అమరావతి మావిగన్ అనేటువంటి అమరావతి రాస్తుందండి. అమరావతి మావిగన్ అనే దాంట్లో సార్ మీరు ఇక్కడ చూడాల్సింది రాజధాని ప్రాంతంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కూడా కలిస్తేనే అవుతుంది అక్కడ మావిగన్ లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాకిస్తాన్ ని రాజధాని చేస్తానని చెప్పలా, ఏ ఇరాన్ ని రాజధాని చేస్తానని చెప్పలా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడనే, రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరే, రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నమే. కాబట్టి అంటే అమరావతిలో ఉన్నటువంటి ఒక 2-3 లక్షల మందే ప్రజల, 60 లక్షల మంది ఉన్నారు సార్ మావిగన్ పరిధిలో. 60 లక్షల మంది ప్రజలు కాదా? వాళ్ళకి అభివృద్ధి రాకూడదా? అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు కాదా? ఈ 5 కోట్ల మందికి అభివృద్ధి చేయండి అబ్బా, మీరున్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దోచుకుంటే అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సొత్తునంతా పేరిట దోచుకునేస్తే అవ్వదు. వ్యాప్తంగా 5 కోట్ల మంది మీద అప్పుల భారం పడుతుంది. లక్షల సగటున అప్పు. చూద్దాం ఏం జరుగుతుందో.